రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాపై రామ్ గోపాల్ వర్మ తన మార్క్ రివ్యూ అయితే ఇచ్చాడు గైస్. శంకర్ ఏమి ఇచ్చేసాడు బోల్డ్గా చెప్పేశాడు. రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన గేమ్ చేంజర్ మూవీ సంక్రాంతికి విడుదలై బోల్తా కొట్టింది. ఆడియన్స్ని ఆకట్టుకోవడంలో సక్సెస్ కాలేకపోయింది. పైగా దీనిపై విపరీతమైన నెగిటివ్ ట్రోల్స్. తప్పడకండి, ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నా, చెప్పు ఏదో ఏదో చెప్పు. సినిమా చాలా డిసప్పాయింట్ చేస్తుంది. ఫస్ట్ థింగ్, సినిమాను డ్యామేజ్ చేశాయి. ఇది కాదని హెచ్డి ప్రింట్ లీక్ చేయడం సినిమాని మరింత నాశనం చేశాయి. ఇవన్నీ గేమ్ చేంజర్ సినిమాని చంపేశాయి. అయితే సినిమా జనాలను ఆకట్టుకోలేకపోవడానికి, ఆడియన్స్ ఎగ్జైట్ కాకపోవడానికి అసలు కారణం ఏంటో చెప్పాడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. శివ, సత్య, క్షణక్షణం వంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీ చేసిన ఆయన ఇటీవల నాసి రకమైన చిత్రాలతో కెరీర్ లాక్కొస్తున్నాడు. దర్శకుడుగా సక్సెస్ కాలేకపోతున్నాడు. ఇటీవల తాను చేసిన సత్య మూవీ చూసుకున్న ఆయన ఎమోషనల్ అయ్యాడు. తాను ఇలాంటి సినిమాలు చేస్తున్నానా అని రియలైజ్ అయ్యాడు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ గేమ్ చేంజర్ ఫెయిల్యూర్కి అసలు కారణం చెప్పేశాడు. అలాగే ఓ లాజికల్ పాయింట్ను ఆయన చర్చించారు. శంకర్ రూపొందించిన సినిమాల్లో ఏదో ఒక బలమైన పాయింట్ ఉంటుంది. వాటి చుట్టూ కథ నడిపిస్తాడు. ఒకే ఒక్కడిలో ఒక్కరో సీఎం అవ్వడం అనే పాయింట్ అప్పట్లో చాలా క్రేజీగా ఉండేది. ఆడియన్స్కి సర్ప్రైజింగ్ ఎలిమెంట్గా ఉంది. అందుకే అది ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయింది. అలాగే రోబో సినిమాలో రోబో అనేది కొత్త పాయింట్. పైగా అందులోనూ రోబోకి లవ్ పుడితే ఎలా ఉంటుంది అనేది చాలా ఇంట్రెస్ట్ ఎలిమెంట్. దానికోసం అయితే జనం ఎగబడి చూశారు. కానీ గేమ్ చేంజర్లో అలాంటి పాయింట్ లేదు. శంకర్ బలమైన సీడ్ వేయలేదు. బలమైన పునాది లేకపోతే ఎంత చెట్టు అయినా ఎప్పుడు కూలుతుందో అర్థం కాదు. గేమ్ చేంజర్ విషయంలో కూడా అదే జరిగింది. బలమైన సీడ్ని వేయడంలో విఫలమయ్యారు. ఇందులో చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటనేది క్లారిటీ అయితే లేదు అసలు. అదే బిగ్ మైనస్ అన్నారు రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుతం ఆయన కామెంట్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది గాయస్. రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు బెస్ట్ ఫిల్మ్ మేకర్ కాదు, బెస్ట్ అనలిస్ట్ కూడా. ఇప్పుడు ఆయన దర్శకుడుగా సక్సెస్ కాలేకపోతున్నాడు. కానీ ఆయనలో మాత్రం మంచి క్రిటిక్ ఉన్నాడనేది మాత్రం ఖచ్చితంగా ఇది అందరూ ఒప్పుకోవాల్సిందే. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి అనుకుంటానే. ఇక ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మళ్ళీ తన మార్కు సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారట. అందులో భాగంగా ఇప్పుడు సిండికేట్ అనే సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇందులో అమితాబ్ బచ్చన్, జేడి చక్రవర్తి, నాగార్జున, మోహన్ లాల్, అజయ్ దేవన్ తీసుకోబోతున్నట్లయితే తెలుస్తుంది. వీరితో పాటు మరో స్టార్ హీరో కూడా ఉంటారని అయితే సమాచారం అందుతోంది. ఈ మూవీని ప్రకటిస్తూ అత్యంత భయంకరమైన జంతువు ఒక్క మనిషి మాత్రమే అనే పాయింట్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు. 70వ దశకంలో ఉండే వీధి రౌడీలు అనంతరం రాజకీయాలు వృత్తిగా చేపట్టడంతో కనుమరుగయ్యారు. బంగారం, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల స్మగ్లర్లు ఆర్థిక సంస్కరణ వల్ల ఆ వృత్తిని వదిలేశారు. ముంబై డి కంపెనీ, ఆల్ఖైదా వంటి టెర్రరిస్ట్ సంస్థలు పతనావస్థకు చేరాయి. వీరందరికంటే ప్రమాదకరంగా ఇప్పుడు సిండికేట్ రాబోతుందని వర్మ అయితే తేల్చి చెప్పకనే తెలిపారు. మరి ఈ మూవీతోనైనా తాను కంబ్యాక్ అవుతాడా, పూర్వవైభవం పొందుతాడా అనేది వేచి చూడాలి. ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ మూవీ అప్డేట్స్ అయితే నేను ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటా. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.